యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యానానికి మూల వాక్యము సామెతలు 28వ అధ్యాయము 13వ వచనము. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. చిన్న ప్రార్థన చేసుకుని మొదలు పెడదాం. గొప్ప దేవా, నీకు వందనాలు. బలమైన దేవ, నీకు వందనాలు. జీవం గల దేవ, నీకు వందనాలు. ఆశ్రయమైన దేవ, నీకు వందనాలు. నువ్వు అనుగ్రహించిన ఈ సమయం కొరకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిన్నుగా ఆరాధించుటకు సెలవియ్యండి ప్రభువా. నీ వాక్యం ద్వారా మేము నిన్ను ధ్యానించి మేము కూడా ఆ విధంగా నడుచుకునేటట్లుగా మా అతిక్రమను విడిచిపెట్టి మేము నీ వైపు చూచేవారంగా ఉండేటట్లుగా నీ కృపా కనికరం మా మీద ఉంచండి ప్రభువా. నీ వాక్యం చేత మమ్మల్ని దర్శించండి. యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ముగ్గురు తత్వవేత్తలు మనిషి యొక్క సమస్య గురించి చర్చించుకుంటున్నారట. మనిషి యొక్క సమస్యలు ఏంటని. అందులో మొట్టమొదటి పర్సన్ అంత చర్చ జరుగుతూ ఉండగా మొట్టమొదటి పర్సన్ ఏమంటాడంటే మనిషికి మానసిక సమస్య అంటాడు. రెండో వాడు అది కాదు, ఆకలి బాధ సమస్య అంటాడు. మూడో వాడు అంటాడు అది కాదు, లైంగిక సమస్య. ఇలా మూడు సమస్యల్ని ముందుకొచ్చి ముగ్గురు ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. అలే అసలు సమస్య ఏంటి, దీని అంతటికి కారణం ఏంటి, ఈ సమస్యలన్నింటికి కారణం ఏంటి అని చూస్తే ఈ సమస్యలన్నింటికి కారణం పాపము, సిన్. హిబ్రూ లాంగ్వేజ్లో చాట అంటారు. హిబ్రూ లాంగ్వేజ్లో మరి పాపం నుండి మనిషిని విడిపించాలంటే ఎలా, అది కూడా వాళ్ళు చదువుతూ ఈ పాపం నుండి మనిషిని విడిపించాలంటే పాపం లేని వ్యక్తి రావాలి. మరి పాపం అంటే ఏంటి? గ్రీకు లాంగ్వేజ్లో హమాస్య అంటారు, గురి తప్పిపోవుట. పాపం అనగా గురి తప్పిపోవుట, గురిని చేరుకోలేకపోవడం. క్రైస్తవ్యానికి ఒక గురి ఉంది. సౌలు పౌలుగా మారినప్పుడు ఆయనకు ఒక గురి ఉంది, సువార్త చాటి చెప్పడం. సౌలు పౌలుగా మారినప్పుడు. సో దైవలేఖనాలు ఏం చెప్తున్నాయంటే మరి ఈ పాపం లేని వ్యక్తి ఎలా వస్తాడు? దైవలేఖనాల ద్వారా రోమా సైన్యాధిపతి అంటున్నాడు, ఈ నిజముగా దేవుని కుమారుడే. దయ్యాలు అంటున్నాయి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. అంటే దైవ కుమారుడిగా జన్మించాలి ఈ పాపం లేని వ్యక్తి. దైవ కుమారుడు, మొట్టమొదటి ఫస్ట్ పాయింట్, దైవ కుమారుడిగా జన్మించాలి. కుమారుడు అనగా కు అంటే పాపమును పరిహరించేవాడు. కుమారుడు అంటే మనలాంటి కుమారుడు కాదు. కొంతమంది ఏం మాట్లాడతారంటే కుమారుడు పుట్టాలంటారు. మన కుమారుడు కొడుకు పుట్టిన తర్వాత ఆ కొడుకు తలకొరుగు పెడితే మనం పరలోకానికి వెళ్తామని. ఈ కుమారుడు కాదు. ఈ కుమారుడు కూడా పాపంతో, అందరూ పాపం చేసిన వారే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వాళ్ళు. పాపం నుంచి వచ్చిన వాడు కాదు ఈ కుమారుడు. కాదు మనం చెప్పి దైవ కుమారుడు. ఈ కుమారుడు మన హృదయంలో ఉండాలి. అప్పుడు నువ్వు క్రీస్తు పుట్టుక ఒక చారిత్రాత్మక సత్యం. రెండో పాయింట్, కన్యక పుత్రుడై ఉండాలి. ఆయన పుట్టుక లైంగిక సంబంధం లేని జన్మ. యెషయా ఆల్రెడీ 720 సంవత్సరాల క్రితమే జీసస్ క్రైస్ట్ పుట్టుక ముందే. సో మూడో పాయింట్ ఏంటంటే ఆయన దరిద్రుడిగా పుట్టాలి. పుత్తిగుడ్డలతో చుట్టబడ్డాడు. మనలో మన పేదరికాన్ని పోగొట్టడానికి ఆయన మనుషుని పోలికగా పుట్టాడు. ఫిలిప్పీస్ రాసిన పత్రిక 7వ వచనంలో చెప్పబడుతుంది, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని మేడ్ హిమ్సెల్ఫ్ నథింగ్. నాలుగో పాయింట్ ఏంటంటే 5 గాయములు పొందగలిగేవాడు ఉంటాడు. 5వది మరణాన్ని జయించగలిగే ఉంటాడు. దైవ కుమారుడిగా పుట్టాలి. రెండోది కన్యక పుత్రుడిగా రావాలి, అంటే లైంగిక సంబంధం లేని జన్మ అయి ఉండాలి. మూడవది దరిద్రునిగా పుట్టాలి. 5 గాయములు పొందగలిగే వాళ్ళు ఉండాలి. మరణాన్ని జయించగలిగేవాడు ఉండాలి. సో ఈ 5 విషయాలు మనం చూస్తాం కదా, యేసు వైపు చూడగలిగే ఉన్నాయి. ఎన్నో గ్రంథాల్లో వీటిని చర్చించారు. సో యేసు వైపుకు ఆయన జన్మ రాకనే పరిచయం చేస్తాం. మరి పాపం, సిన్. సో పాపం గురించి యెషయా ప్రవక్త
59వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చూడండి. మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు కనుపరిచెను, కనుక ఆయన ఆలకింపకున్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యెషయా ప్రవక్త, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చింది. అంటే పాపము మన దేవుని నుంచి దూరం చేసేస్తుంది. ఆయన ముఖాన్ని, మన పాపములు ఆయన ముఖాన్ని మనం కనపరచం. పాపంతో నిండిన మనిషి పాపంతో ఉన్నాడు కాబట్టి దేవునికి దూరం అయిపోతాడు. అంటే మన శత్రువుని చేసేస్తుంది అన్నమాట పాపం. అదే 43వ అధ్యాయం 25వ వచనం యెషయా, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను. అంటే దేవుడు ఎంత వాగ్దానం ఇస్తున్నాడంటే, నువ్వు పాపం విడిచిపెట్టి వస్తే గనక, గురి తప్పిపోకుండా ఉంటే గనక దేవుడు ఎంత గొప్పవాడు అనేది ఈ వాక్యం ద్వారా మనం తెలియజేస్తుంది. సో గమనించండి, మనిషికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రధాన సమస్య మాత్రం పాపమే. గురి లేని జీవితంలో నుండి బయటికి రావాలి మనం. అది ఎలాగ? వాక్యం ఏం చెప్తుంది? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమని పొందలేకపోతున్నారు. అంటే దేవునితో సహవాసం లేకుండా పోతున్నాం. సహవాసం చేయడం లేదు, నో ఫెలోషిప్. అందరూ అనుకుంటా ఉన్నాం, మనం చర్చికి వెళ్తున్నాం కదా, ప్రేయర్లో పాల్గొంటున్నాం కదా, అందరితోటి మనం మాట్లాడుతున్నాం కదా, పాస్టర్ గారితో మాట్లాడుతున్నాం కదా, పాస్టర్ గారి ఇంటికి పిలుస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం కదా, చర్చెస్లో కానుకలు ఇస్తున్నాం, ఇవన్నీ అనుకుంటా ఉన్నాం. కానీ నీలో పశ్చాత్తాపం, నో రిపెంటెన్స్ అబౌట్ యువర్ సిన్. మరి మారు మనసు లేకుండా దేవునితో సహవాసం చేయడం అనేది ఉండదు, చేయలేము. సో మారు మనసు లేకుండా, సో కాబట్టి రిపెంటెన్స్ ఈజ్ ద మెయిన్ పాయింట్ దట్ యూ షుడ్ హ్యావ్. సో దేవునితో సహవాసం చేయాలంటే నేను 3 విషయాలని నేను చర్చిస్తే నా సందేశాన్ని ముగింపుకు తీసుకొస్తాను. పాపమునకు ద బిగినింగ్ ఏంటంటే ప్రైడ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ఆల్ సిన్స్ అంటారు. ప్రైడ్. అందుకే మన దైవ లేఖనాల్లో చూడండి, మన గ్రంథాల్లో చూడండి, ప్రైడ్ తోటే స్టార్ట్ అవుతుంది తన యొక్క పతనం, ప్రైడ్ తోటే. అందుకే ఇక్కడ మొట్టమొదటిగా నేను తీసుకొస్తున్న పాయింట్ ఏంటంటే, పాపం దేవునితో సహవాసం చేయాలంటే నెంబర్ 1 పాపమును గుర్తించగలగాలి. ఫస్ట్ పాయింట్, పాపమును గుర్తించాలి. రోమాపత్రిక, అపోస్తలుడైన పౌలు రాసిన రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. 3వ అధ్యాయం 11వ వచనంలో కూడా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెదకువాడు లేడు. అంటే ఇక్కడ చూడండి, పౌలు ఏం చెప్తున్నాడంటే, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక, ఎవ్రీవన్ ఈజ్ సిన్నర్. పాపం దేవునికి మనం దూరం చేస్తుంది, పాపం దేవునికి మనం శత్రువులుగా చేస్తుంది. అందుకే మీరు ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో చూడండి, మంచి చెడ్డలు తెలివిచ్చి వృక్షఫలం అంటాడు, తినకూడదు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు అంటే సాతాను క్రియలు ఎలా ఉంటాయి చూడండి. సాతాను చెప్తుంది అక్కడ, మంచి చెడ్డలు తెలివిచ్చి వృక్షఫలం తినకూడదు అని అన్నాడా? ఇలా అంటే ఇక్కడ మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్షఫలం అంటే ఇక్కడ సాతాను క్రియలు ఎలా ఉంటాయి చూడండి. మనం ఏమంటాం, సినిమాలు చూస్తాం, సినిమాలోంచి మంచిని తీసుకుంటాం, చెడుని తీసుకున్నాను అంటాం. ఎలా కూర్తుంది? మంచి ఉన్నదో చెడు ఉంటుంది, నిన్ను ఆలోచింపజేస్తుంది, చెడు నిన్ను డామినేట్ చేసేస్తుంది. సో అందుకే జాగ్రత్తగా ఉండాలి మంచి చెడు. అందుకే ఏం చేయాలన్నమాట, పాపమును గుర్తించాలంటే నేను పాపిని అని గుర్తించాలి. అందుకే దావీదు ఆల్వేస్ సేస్ అంటాడు, నా పాపం నేను, నా దోషము, నా అతిక్రమం అంటే పాపము, నా దోషము, నా పాపము, నా అతిక్రమం, మై సెల్ఫ్ అని మాట్లాడుతూ ఉంటాడు దావీదు. సో ముందుగా మొట్టమొదటి పాయింట్ ఏంటనమాట, పాపమును గుర్తించగలగాలి. రెండవది, పాపం గూర్చి పశ్చాత్తాపడాలి, రిపెంటెన్స్, మారు మనసు పొందాలి, దుఃఖపడాలి, కన్నీరు కార్చాలి. ఈ పాపము. సో రెండో పాయింట్ ఏంటంటే పాపం గురించి పశ్చాత్తాపడాలి, మారు మనసు. రెండో పాయింట్, 2 కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనంలో
దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేస్తుంది. ఇక్కడ అపోస్తులైన పౌలు 2 రకాలైన దుఃఖం గురించి మాట్లాడుతున్నాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే లోక సంబంధమైన దుఃఖం అంటే 2 విషయాలు ఉన్నాయి. దైవ చిత్తానుసారమైన దుఃఖం, అసలు దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే ఏంటి? చిత్తం అనగానే మనస్సు, మన మైండ్, హార్ట్, మన విల్. చిత్తం మహాప్రభు అంటారు అందరూ. చిత్తం మహాప్రభు అంటే నీ ఆజ్ఞని మనసుకు తెచ్చుకున్నాను, గుర్తు తెచ్చుకొని దాని ప్రకారం నేను మనవి చేసుకుంటున్నాను, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చిత్తం మహాప్రభు అంది. సో దైవ చిత్తం అంటే దేవుని ఆజ్ఞల ప్రకారం ముందుకెళ్ళడం. దైవ చిత్తం అంటే దేవుని ఆజ్ఞల ప్రకారం ముందుకెళ్ళడం, చెప్పినట్టు చేయడం, దేవుని ఆజ్ఞ దైవ చిత్తం. కొన్ని ఫ్యూ ఎగ్జాంపుల్స్ చూడండి. హోషియా దేవుని చిత్తం చేసే విషయంలో అసలు వెనకాడలేదు, ఏం చేయడానికి రెడీ అయిపోయాడు. హోషియా గ్రంథం చూడండి, చిన్న గ్రంథం. హోషియా ప్రవక్త. హోషియా అనగా రక్షణ అని అర్థం. రక్షణ అంటే నూతన హృదయం పొందుట, విముక్తి, నూతన మనస్సు పొందడం. సో రెండవది, నీ చిత్తము భూమి యందు నెరవేరును గాక అని ప్రార్థించినప్పుడు ఈ భూమి మీద జరిగేది ప్రతి దేవుని చిత్తమని మనం అంగీకరించాలి కదా. మత్తయి సువార్తలో పరలోక ప్రార్థన. యేసయ్య కూడా ఒక చోట అంటాడు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చి ఆయన పని ముగించడమే నా ఆహారం. యేసయ్యని భోజనం చేయమంటారు, ఆహారం తినమంటే అప్పుడు ఆయన అంటాడు, నా ఆహారం ఏమీ లేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చడం, అది పని ముగించడమే నా ఆహారం. నేను ఏ పని మీద అయితే వచ్చానో ఈ లోకానికి ఆ పని ముగించడమే నా ఆహారం. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21-23. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. సో ఇక్కడ చూడండి, భూమి మీద దేవుని చిత్తం నెరవేరినప్పుడు అంట, భూమి మీద దేవుని చిత్తం నెరవేరినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా దైవలేఖనాలు చెప్తా ఉన్నాయి. దావీదు కీర్తనలు 37వ అధ్యాయం, దావీదు రాసిన కీర్తన 37వ అధ్యాయము 10-11 వచనాలు చూడండి. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించిన కనబడకపోదురు. అంతకాలం భక్తిహీనులే ఉండరు, ఎంత పరిశీలించే వాళ్ళు కనబడరు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమం కలిగి సిద్ధించారు. అంటే మనం ఎలా ఉండాలన్నమాట, దీనత్వం కలిగి ఉండాలి, తగ్గింపుదనంతో కలిగి ఉండాలి. సో ప్రైడ్, గర్వం నీలో వచ్చిన క్షణంలోనే నీ పతనం స్టార్ట్ అయిపోతుంది. సో మరి దుఃఖం అన్నాం కదా, దైవ చిత్తం అంటే తెలుసుకోండి. దుఃఖం అంటే అది జనరల్గా ఏదైనా కోల్పోయినప్పుడు, ఏదైనా మనకి లాస్ అయినప్పుడు, మనం అనుకున్న జరగపోయినప్పుడు, అనారోగ్యమైనప్పుడు, ఎవరైనా చనిపోయినప్పుడు మన ఇళ్ళల్లో మనకు దుఃఖం వస్తుంది. ఉద్యోగం కోల్పోయిన దుఃఖం అనేది శారీరక సంబంధమైంది, ఒక మానసిక సంబంధమైంది. కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖం అనగానే మనకు అది రక్షణకు సంబంధించింది. దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే పాపములో ఉండి దేవునికి వ్యతిరేకంగా చేసే కార్యాలు ఉన్నాయి. దేవునికి వ్యతిరేకంగా పాపంలో ఉండి ఆయన ఆజ్ఞాతిక్రమం ప్రకారం మనం చేసే పనుల నుండి వచ్చే దుఃఖం, వాటి వల్ల వచ్చే దుఃఖం, నేను పాపిని అని రియలైజేషన్ వస్తే వచ్చే కన్నీటి ప్రార్థన, పశ్చాత్తాపం నుండి వచ్చే దుఃఖం అన్నమాట. అది దైవ చిత్తానుసార దుఃఖం అంటే మారు మనసు కలిగిన దుఃఖం. అప్పుడు ఆ దుఃఖంలో నుండి దేవుడు మనకు కాపుదల, దేవుడు ఆ కాపుదల ఆ దుఃఖంలో నుంచి వస్తుంది మనకి, దేవుని యొక్క కాపుదల. అందుకే ఇక్కడ దైవలేఖనాల్లో కొన్ని చూపిస్తాను. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదివాం అనుకోండి. హిజ్కియా మరణకరమైన రోగం వస్తుంది. ఆ రోగం రాగానే యెషయా వచ్చి చెప్తాడు, దేవుడు చెప్పాడు, ఇలాగా నువ్వు చనిపోబోతున్నావు కాబట్టి నువ్వన్నీ సర్దేసుకో అని చెప్తాడు. కానీ అప్పుడు హిజ్కియా గోడ తట్టు తన ముఖము తిప్పి కన్నీళ్ళు విడిచి దేవుని ప్రార్థన చేశాడు, పశ్చాత్తాపడ్డాడు. దేవా, నీ కోసం నేను జీవిస్తూ ఉన్నాను, నన్ను కనికరించి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. 2వ పాయింట్, దావీదు పశ్చాత్తాపడ్డాడు. దావీదు కీర్తనలు 51వ అధ్యాయం చూస్తే కనుక దావీదు యొక్క పశ్చాత్తాపం మొత్తం అంతా అక్కడ రాయబడి ఉంది. 2వ సమూయేలు 12వ అధ్యాయము 13వ వచనంలో, నేను పాపము చేసి తినని నాతానుతో అనగా
అప్పుడు నాతాను అంటాడు, నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపములను పరిహరించింది. అంటే దావీదు పశ్చాత్తాపడి, దేవా నా దోషం క్షమించు, నేను పాపిని అని దావీదు పశ్చాత్తాపం. పేతురు కూడా పశ్చాత్తాపడ్డాడు. పేతురు ముమ్మారు బొంకినప్పుడు, అంటే యేసయ్య నాకు తెలియదు అని, అప్పుడు కూడా పేతురు పశ్చాత్తాపడ్డాడు. పేతురు వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. లోకాసు వార్త 22వ అధ్యాయం 62వ వచనంలో హన్నా కన్నీరు కాచింది. ఈ విధంగా దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏదైతే ఉందో అది పశ్చాత్తాపడి మనం చేసిన పాపముల కొరకై మనం పశ్చాత్తాపడి మారు మనసు పొందితే వచ్చే దుఃఖం. మరి లోక సంబంధమైన దుఃఖం ఉంది. లోక సంబంధమైన దుఃఖం అది మరణాన్ని కలుగజేస్తుంది. ఇప్పుడు కయీన్ ఉన్నాడు. కయీన్ ద ఫస్ట్ చైల్డ్ ఆన్ ద ఎర్త్, కయీన్. సో కయీన్ తమ్ముడిని చంపాడు. ద్వేషము, అసూయ, పగ పెంచుకున్నాడు. కయీన్ ఏమంటాడంటే ఆదికాండం 4వ అధ్యాయం 13వ వచనం, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అని కయీన్ అంటాడు. కానీ అది సరైన మారు మనసు కాదు. సరైన మారు మనసు కాదు. ఏశావు జ్యేష్ఠత్వ హక్కును నమ్ముకున్నాడు. మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడ్డాడు. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనంలో కూడా. సో ఇక్కడ కయీను, ఏశావు, అది ఇంకా సౌల్ అంటే రాజైన సౌల్ని గూర్చి కూడా సమూయేలు దుఃఖపడతాడు. దేవుడు ఎందుకు మొట్ట ద ఫస్ట్ కింగ్ ఫర్ ఇజ్రాయెల్స్, ద ఫస్ట్ కింగ్. సౌలు కూడా పశ్చాత్తాపడ్డాడు. కానీ అసూయ ఉంది, పగ ఉంది, గర్వం ఉంది, కానీ మారు మనసు లేదు. అగైన్ హీ కంటిన్యూ టు ఇన్ సిన్. నాయనా 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 అంటాడు దావీదుని. అంటూనే మళ్ళీ వెంటనే ఎప్పుడు చంపాలని చూస్తూ ఉంటాడు. ఫరోని చూడండి. ఫరోని చూస్తే మోజేస్తూ అంటుంటాడు, ఈ ఒక్కసారి వదిలే, ఈ ఒక్కసారి ఒకటి తెగుళ్ళు వస్తూ ఉంటే ఈ ఒక్కసారి వదిలే. అంటే ఫరో అది సరైన పశ్చాత్తాపం కాదు. మళ్ళీ అందులో ఆ పాపంలోకి వెళ్ళడం, మళ్ళీ పాపం ఒప్పుకున్నా వదిలిపెట్టేసేయి, దేవుని వద్దకు రా, ఒప్పుకో, పశ్చాత్తాపడు, మారు మనసు పొందు. ఇస్కరియోతు యోధ 30 వెండి నాణాలకి యేసయ్యను అమ్మేశాడు. కానీ పాపం చేసిందని చెప్పాడు, పశ్చాత్తాపడ్డాడు. ఇస్కరియోతు యోధ ఎక్కడ పడ్డాడు? ప్రధాన యాజకుడి వద్దకు వెళ్ళి చెప్తున్నాడు, నేను పాపం చేశాను అని పశ్చాత్తాపడ్డాడు. కానీ ఇది లోక సంబంధమైన దుఃఖం ఇది. అందుకే చూడండి, సౌలు, యోధ వీళ్ళందరూ ఆత్మహత్య చేసుకున్నారు. మరణానికి దారితీసింది. ఇశ్రాయేలీలు ఉన్నారు. ఇశ్రాయేలీలు లోకానుసారమైన దుఃఖం వాళ్ళది కూడా. అక్కడి నుంచి బయలుదేరారు. 40 సంవత్సరాలు ప్రయాణం చేసి ఈజిప్ట్ నుంచి వస్తున్నారు. అందరూ చేరుకోలేకపోయారు కనాను దేశాన్ని. మధ్యలో చనిపోయారు చాలామంది. ఎందుకంటే అక్కడ కూడా ఇదే ఇమీడియట్గా నిమిషంలో మారిపోతూ ఉండేవారు. సో రెండోది పాపముని గురించి పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి. ఇక మూడో విషయం వద్దాం. మూడో విషయంకి వచ్చేటప్పటికి పాపమును ఒప్పుకోవాలి. షుడ్ కన్ఫెస్ అండ్ విడిచిపెట్టాలి. అందుకే ఈరోజు మన మూల వాక్యంలో కూడా ఇదే చెప్పినాం, మీ అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందను. హూఆర్ కన్సీల్స్ హిస్ ట్రాన్స్గ్రెషన్స్ విల్ నాట్ ప్రాస్పర్. హూ కన్ఫెసెస్ and forsakes them will obtain mercy. అతిక్రమం, పాపం చే ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తాడు. ఆజ్ఞ అతిక్రమం పాపం. 1 John 3rd chapter 4th verse. సో పాపమును ఒప్పుకోవాలి. యు హ్యావ్ టు ప్రే, పాపనే నన్ను అని స్పెసిఫిక్గా ఒప్పుకోవాలి. అందుకే దావీదు 51వ అధ్యాయంలో నా దోషము, నా అతిక్రమము, నా పాపము అంటూ ఉంటాడు. సో మొట్టమొదటిగా పాపమును ఒప్పుకోవాలి, గుర్తించాలి. రెండో పాయింట్, పాపమును గురించి పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి. మూడవది పాపమును ఒప్పుకోవాలి. సో ఇది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు నీ వర్ధిల్లుతా. దావీదు వర్ధిల్లాడు, ప్రాస్పర్డ్, కనికరం పొంది, దేవుని కనికరం పొందాడు. మరి మనం అలాగా ఉన్నామా? అది మనల్ని మనం పరీక్షించుకోవాలి. చివరిగా బిబ్లికల్ కాన్సెప్ట్లో బిబ్లికల్ రిపెంటెన్స్ మనకి ఏమిస్తుందంటే ఫైండింగ్ ఫర్గివ్నెస్ అండ్ పీస్. బిబ్లికల్ రిపెంటెన్స్
సో మనందరికీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నెల్సన్ మండేలా 1918 to 2013 ఆయన జీవించిన కాలం 95 సంవత్సరాలు. ఇది డెమోక్రటిక్ సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్. ఆయన ఫస్ట్ ప్రెసిడెంట్. 1994లో ప్రెసిడెంట్ అయ్యాడు ఆయన. సో ఆయన అంటాడు అనమాట, హీఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఫర్గివ్నెస్. ఆయన అంటాడు, ఫర్గివ్నెస్ లిబరేట్స్ ద సోల్, ద పవర్ఫుల్ వెపన్. అంటే ఎప్పుడైతే నువ్వు క్షమించే గుణం నీకున్నదంటే ఫర్గివ్నెస్ ఈజ్ లిమిట్లెస్. బైబిల్ వాక్యాలు చెప్తుంది. మత్తయి సువార్త 18:21-22, నాట్ 7 times బట్ 77 times క్షమించాలి. ఎన్నిసార్లు క్షమించండి శిష్యులు అడిగితే 7 సార్లు కాదు 77 సార్లు నువ్వు క్షమించాలంటాడు. ఫర్గివ్నెస్ ఇట్ రిమూవ్స్ ఫియర్. భయాన్ని పోగొడుతుంది అది. దట్స్ వై ఫర్గివ్నెస్. జీసస్ కూడా క్రాస్ మీద ఆయన ఫర్గివ్నెస్ గురించి మాట్లాడాడు. ఫర్గివ్ దెమ్, లూకాసు వార్త 23:34. రికన్సిలేషన్, ఫర్గివ్నెస్ లీడ్స్ టు రికన్సిలేషన్ అండ్ కన్ఫెషన్. అంటే క్షమాపణ, ఫర్గివ్నెస్ కష్టం వచ్చిన తర్వాత ఇలాగ సవరణలు చేసుకోవడం అన్నమాట, సయోధ్య చేసుకోవడం అన్నమాట. అందుకే పౌలు చెప్తా ఉన్నాడు, లివింగ్ ఇన్ యూనిటీ requires us to humbly forgive one another and to follow our leaders. Living in unity. కొరింథీయులకి పౌలు ఏం చెప్తున్నాడంటే, we all should live in unity. ఐక్యత కలిగి, సంఘం ఐక్యత కలిగి ఉండాలి. అసలు ఈ రోజుల్లో మన సంఘాల్లో ఐక్యతే లేదు, క్రైస్తవుల్లో ఐక్యత లేదు, ఇంట్లో ఐక్యత లేదు, ఆఫీసెస్లో ఐక్యత లేదు. ఈ విధంగా ఎక్కడ చూసినా వీఆర్ లాగింగ్ బిహైండ్ ద యూనిటీ. సో యూనిటీ రిక్వైర్స్ హంబ్లీ ఫర్గివ్ వన్ అనదర్. క్షమించే గుణం లేదు మనలో. ఎప్పుడైతే నీకు క్షమించే గుణం నీలో లేదు, యూ నెవర్ లీడ్స్ టు ద పీస్. పీస్ అనేది ఉండదు. ఈ ఫర్గివ్నెస్ అండ్ పీస్ అనేవి రెండు పక్క పక్కనే ఉంటాయి. ఫర్గివ్నెస్ విల్ రిమూవ్ యువర్ ఫియర్ అండ్ పీస్ విల్ క్రియేట్ యూ ఇట్ లిబరేట్స్ యువర్ సోల్. సో అందుకే ఫర్గివ్నెస్ లిబరేట్స్ ద సోల్ అంటాడు. ఎందుకంటే నెల్సన్ మండేలా దగ్గరికి అతని అనుచరులు వచ్చి అంటారనమాట. ఏమంటాడంటే, నువ్వేంటి సేమ్ వైట్స్కే నువ్వు ఎందుకంటే ఇతను రేసిజం మీద పోరాటం చేసి వచ్చినాడు. నెల్సన్ మండేలా వాజ్ కెప్ట్ ఇన్ జైల్, ప్రిజన్ ఫర్ 27 years. 27 years అతను ప్రిజన్లో ఉంచబడ్డాడు. ఆ తర్వాత విడుదల చేయబడ్డాడు. విడుదల చేసిన 4 yearsలో ఈ బికేమ్ ద ప్రెసిడెంట్ ఫర్ సౌత్ ఆఫ్రికా. కానీ కొంతమంది వైట్స్ని ఉంచాడు తన యొక్క ఆఫీసులో. అందుకే ఫస్ట్ డే నాడు ఈ విల్ కమ్ అండ్ కండక్ట్ ఎ మీటింగ్ విత్ ఆల్ హిజ్ ఆఫీస్ మెంబర్స్. వచ్చేసిన తర్వాత చెప్తున్నాడు, పాస్ట్ ఈజ్ పాస్ట్, ఫర్గెట్ అబౌట్ ఇట్, లెట్ అస్ బిల్డ్ ద నేషన్ అంటాడు. అప్పుడు అనగానే అతని అనుచరులు ఆయన రూమ్కి వచ్చి, ఏంటి నువ్వు మళ్ళీ వెంటనే పెట్టి వాళ్ళని మనం చంపేస్తారు, వాళ్ళు ఎలా చేశారు, అసలు వాళ్ళు నీకేం చేశారని నీకు తెలుసు కదా ప్రిజన్లో ఉన్నప్పుడు అంటే, అప్పుడు అంటాడు అనమాట, ఫర్గివ్నెస్, ఫర్గివ్ దెమ్, క్షమించేసి, పాస్ట్ ఈజ్ పాస్ట్, లెట్ us బిల్డ్ ద నేషన్, లెట్ us కన్స్ట్రక్ట్ ఎ న్యూ వరల్డ్, పీస్ వరల్డ్ అని అందుకే. దట్స్ వై he got పీస్ నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్ నెల్సన్ మండేలాకి వచ్చింది. దట్స్ వాట్ ఫర్గివ్నెస్. ఐ రియలీ లైక్ దట్ హిస్ సెంటెన్స్, ఫర్గివ్నెస్ లిబరేట్స్ ద సోల్. మన ఆత్మ ఫర్గివ్నెస్ అనగానే ఫియర్ అంతా పోతున్నాడు. మనం ఎప్పుడైతే ఫర్గివ్నెస్ ఇచ్చేసామో, క్షమించేసామో, మనం భయం పోతున్నాడు. దట్ ఈస్ సో పవర్ఫుల్ వెపన్ ఫర్గివ్నెస్ అనేది. సో ఈ విధంగా మన అతిక్రమాలు మనం ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొంది యేసే వద్దకు వస్తే నువ్వు యూ విల్ గెట్ మెర్సీ, నువ్వు వర్ధిల్తావు, యూ విల్ బీ ప్రాస్పర్డ్. సో దేవుడి ఈ వాక్యాన్ని దీవించును గాక.